యెస్. మనతో డ్రామా జూనియర్స్ పిల్లలైతే ఉన్నారో వారితో మాట్లాడతాము. వాళ్ళతో కొన్ని వీలైనంత వరకు వాళ్ళ డైలాగ్స్, వాళ్ళకి నచ్చిన హీరో అసలు ఏంటి, ఇక్కడి వరకు వాళ్ళ ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో మీకు తెలుగు వచ్చా? వచ్చు కొంచెం కొంచెం. ఓకే. ఎక్కడి నుండి నువ్వు? నేను మహారాష్ట్ర నుంచి, కానీ మేము షాద్నగర్లో ఉంటాం. నా ఫాదర్ జాబ్ ఉంది కదా, అందుకే. ఓకే. సో ఇంత తెలుగు నీకు ఎలా వచ్చింది మరి? నా మాస్టర్ తోటి నేర్చుకున్నా నేను. మాస్టర్తో ఇంత తెలుగు నేర్చుకున్నావా? అవును. ఓ వావ్! అయితే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మేము తెలుగు నేర్చుకొని తెలుగు డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటేనే చాలా కష్టపడాలి. నువ్వు ఇంకా అసలు లాంగ్వేజే రాదు, మరి డైలాగ్స్ అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి కదా. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? అది స్క్రిప్ట్ ఉంటుంది కదా, నేర్చుకుంటా. ఎన్నిసార్లు రిహార్సల్స్ చేస్తుంటారు? కంటిన్యూ. ఓకే. సో నువ్వు ఇప్పటి వరకు చేసిన డైలాగ్లలో నీకు మంచిగా బెస్ట్ డైలాగ్ ఏమనిపించింది? రెచ్చగొడతా అంటే రెచ్చిపోతా మేడం. ఇంకొకటి ఉంది, ఇప్పటి వరకు నేను ఎంత మందిని చూశాను, నేను అస్సలు వాళ్ళ ప్రేమలోనే పడలేదు మేడం. కానీ ఏంటో ఆ కళ్ళలో చక్రాలు, ఆ చక్రాలు చూసినాక నేను ప్రేమలో పడ్డాను మేడం. పడ్డావా? మేము కూడా పడిపోయాము నీ ప్రేమలో. వావ్! చాలా అంటే చాలా చక్కగా చెప్తున్నావు. సో ఇప్పుడు సెట్స్లో అందరూ ఉంటారు కదా, నీకు ఎవరు క్లోజ్ ఎక్కువగా? క్లోజ్ నా మమ్మీ. ఓకే. ఇప్పుడు మంచి ఆఫర్స్ వచ్చాయనుకో, ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇది చేయాలి అని అనుకుంటాం కదా, నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి? నా గోల్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ఆ? ఓ, ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి అయితే. ఎస్. రెడీయా? రెడీ. ఇప్పటి నుండే? ఎస్. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నా డాడీ, మమ్మీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ ఆల్ సపోర్ట్ చేస్తారా? ఎస్. హెల్ప్ చేస్తుంటారా? ఎస్. ఓకే. సో అసలు మీ విలేజే కాదు ఇది, అసలు ఇది మీ ప్లేసే కాదు, ఫుడ్ అది ఇది అన్నీ కష్టం కదా. సో ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసావా? చేస్తా. చేయలేదా? చేశాను. ఎలా ఉంది? బాగుంటుంది. అంతేనా? అవును. ఓకే. సో సెట్స్లో అంటే ఆన్ స్టేజ్ అందరి ముందు చాలా గట్టిగా చెప్పాలి, అండ్ మళ్ళీ టేక్స్కి లేకుండా రిహార్సల్స్ కాకుండా డైరెక్ట్గా ఆన్ టేక్ యాక్షన్ చెప్పాలి కదా. సో అప్పుడు నీకేం భయం అనిపించదా? లేదు, బాగా చెప్తా కాన్ఫిడెన్స్ తోటి. అవును. ఓకే. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకేమైనా నువ్వు ఒకవేళ ఒక యాక్ట్రెస్తో చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తావు? రోజా మ్యామ్తో. ఎందుకు? రోజా మ్యామ్తో ఒక హీరోయిన్ ఉంది కదా, నాకు గర్ల్స్తో భయం వేయదు, అందుకే. ఓకే. గర్ల్స్తో భయం ఏది కాబట్టి అందుకే రోజా మ్యామ్తో చేయాలనుకుంటున్నా. సో నెక్స్ట్ మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వి మంచి స్టేట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.